తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై రాజకీయంగా చర్చ మొదలైంది. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక లండన్ పర్యటన ముగించుకొని ఈ నెల 23న సీఎం హైదరాబాద్కు తిరిగి రానున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్లో కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు, నేతల మధ్య విభేదాలు, హైకమాండ్ జోక్యంపై కూడా చర్చ జరుగుతోంది. దీంతో సీఎం అమెరికా టూర్ రద్దు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అమెరికా టూర్ వెళ్లాల్సినటువంటి రేవంత్ రెడ్డి సడన్గా అటు కేవలం లండన్ టూర్కే పరిమితమై తిరిగి ఇండియా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోవడమే మెయిన్ రీజన్గా తెలుస్తుందా? ఇప్పుడు టోటల్గా ఈరోజు సిచ్యువేషన్ చూస్తే గాంధీ భవన్లో పూర్తిగా అటు చిన్నారెడ్డి వివరం కానీ, కొండా సురేఖ వివరం కానీ పూర్తిగా అట్టుడికిపోతుంది. దాంతోనే రేవంత్ రావాల్సి వస్తున్నట్టుగా కూడా ఒక టాక్ నడుస్తుంది. ఎలా చూడాలి? యా హరిచంద్ర, ఎగ్జాక్ట్లీ మీరు అన్న టాక్ కూడా జరుగుతూ ఉంది. ఇలా రెండు వార్తలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆయన ఒక 11-12 రోజుల టూర్కు లండన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల్లో వివిధ కార్యక్రమాలు కొన్ని అందులో వ్యక్తిగతంగా ఉన్నాయి. 1, 2, 3 అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వీటిని అటెండ్ కావడానికి ఆయన మొదటగా లండన్, ఆ తర్వాత అమెరికా వెళ్ళాలని ప్లాన్ మీద వెళ్ళారు. అయితే కేంద్రము సంబంధించిన కొన్ని అనుమతులు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళాలంటే కొన్ని అనుమతులు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళ అనుమతులు ఇవ్వలేదు, రద్దు చేసినట్టుగా తెలిసింది. దీంట్లో కొన్ని సంస్థలు యాంటీ బీజేపీ, కొన్ని ఎవరైతే ఈ సీఎం రేవంత్ రెడ్డికి హోస్ట్ చేస్తున్నాయో ఆ సంస్థలు యాంటీ బీజేపీ యాక్టివిటీకి ఫండింగ్ ఇస్తున్నట్టుగా కొంత సమాచారం వచ్చింది. సో దీంతో నిన్న ధర్మపురి అరవింద్ కూడా మాట్లాడాడు, ఎంపీ అరవింద్. సో ఈ యాంటీ మోడీ కానీ యాంటీ ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్కు చీఫ్ గెస్ట్గా వెళ్ళడం అనేది చాలా విమర్శనీయమని నిన్న విమర్శిస్తూ మాట్లాడాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు తెలిసింది ఆయన యొక్క అనుమతి రద్దు చేసినట్టుగా, విదేశాలకు అంటే ముఖ్యంగా అమెరికాకి వెళ్ళడానికి పర్మిషన్ అనేది లేకుండా చేసింది. సో దీంతో ఆయన అమెరికా పర్యటన రద్దయి 23వ తారీఖు తిరిగి ఇండియాకు అంటే హైదరాబాద్కు రాబోతున్నారు. సో ఇది ఇలా ఉంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం అసలు మాకు సంబంధమే లేదని ఒకరంటే, ఒకరు రేవంత్ రెడ్డి భయపడి మళ్ళీ రఘునందన్ రావు ఇంతకుముందు మాట్లాడాడు. రఘునందన్ రావు అయితే డిఫరెంట్ వర్షన్ వినిపించాడు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కడ పోతుందో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏదో చేస్తారని భయపడి వస్తాడు. సార్ అది అంత లేదు ఇక్కడ, కానీ పరిస్థితి రాజకీయంగా వాళ్ళు విమర్శలు చేశారు. సో మొత్తం మీద అయితే లండన్ నుంచి డైరెక్ట్ ఇటే వస్తున్నారు. అమెరికా పర్యటన అయితే రద్దయినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో ఇక్కడ విషయానికి వస్తే రాష్ట్ర కాంగ్రెస్లో కాస్త హడావుడైతే కొంచెం తుఫాన్ వాతావరణం అయితే స్పష్టంగా కనబడుతుంది. గడిచిన మనం 4-5 రోజులు చూస్తే ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జట్టి ప్రభాకర్ రెడ్డిని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఆయనే ఈశ్వరమ్మ యాదవ్ను కుల దూషణ చేశారనే నేపంతో ఆల్రెడీ షోకాజ్ నోట్ ఇచ్చారు. దానికి వాళ్ళు ఆ వివరణ కూడా సంతృప్తిగా లేకపోవడంతో అతని మీద సస్పెండ్ చేసేశారు. అదొక వైపు ఉంటే మళ్ళీ ఇక్కడ కొండా సురేఖ కుమార్తె పరకాలకు సంబంధించిన టికెట్ విషయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన రేవంత్ రెడ్డి ఎవరు టికెట్ అనౌన్స్మెంట్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు పైగా ఉన్న ఎలక్షన్స్, కాంగ్రెస్లో ఆ సంస్కృతి లేదు కదా, కాబట్టి ఖచ్చితంగా అది అధిష్టానం మాత్రమే అది అనౌన్స్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు రేవూరి ప్రకాష్ రెడ్డిని అనౌన్స్మెంట్ చేశారు? ఈ పరకాల అడ్డా నాది, ఇక్కడ ఎవరు వచ్చినా నువ్వుకోనని డైరెక్ట్గా సీఎం మీదనే కామెంట్ చేయడము. సో పీసీసీ కావడానికి కూడా మా డాడీ కొండా మురళి హెల్ప్ చేశాడు, మా ఇంటికి వచ్చాడని కామెంట్ చేయడం. సో డైరెక్ట్ ముఖ్యమంత్రినే టార్గెట్గా చేసి విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త అలజడి మొదలైంది. అసలు ఏం జరుగుతుంది? నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే, ఒక నేత ఇంకో నేత, మండలం నియోజకవర్గం జిల్లా స్థాయిలో గొడవలు అయ్యాయి. వాటికి సర్దుబాటు జరిగింది. గాంధీ భవన్లో చేతులు కల్పించారు మల్లు రవి గారు. అదేవిధంగా పెద్ద ఉంటే మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగి ముఖ్యంగా షబ్బీర్ విషయం మనం చూసాం. నిజామాబాద్ కావచ్చు, ఆర్మూర్ ఆ ప్రాంతంలో ఆ జిల్లాకు సంబంధించిన గొడవ జరిగితే షబ్బీర్ అలీ కూడా సీనియర్ నేత, సేమ్ అదే ప్రాబ్లం. సో మొత్తం ఎట్టకేలకు రాజు కుదిర్చారు. ఇప్పుడు ఈ కొండా సుస్మిత అంశం వచ్చేసి పార్టీకి హెడ్ఏక్గా మారింది. మళ్ళీ దీంట్లో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి వచ్చాడు. సో వీళ్ళిద్దరి గొడవ మళ్ళీ ప్రారంభమైంది. చిన్నారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నాడు. వనపర్తికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయనే డైరెక్ట్ డబ్బులు ఇచ్చి మెగారెడ్డి టికెట్ తెచ్చుకున్నాడు అని వ్యాఖ్యలు చేయడంతో అది కాస్త అధిష్టానానికి చేరింది. సో ఆయనకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఇటు కొండా సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆదిలాబాద్ చెందిన ఇద్దరు నేతలకు ఇచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఈ వారం రోజులనే మొత్తం ఒక హడావుడి టెన్షన్ వాతావరణం అయితే నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, రాజకీయంగా ఏమైనా మార్పులు జరుగుతాయా, మరి ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్లో ఒక భాగమా, దృష్టి మళ్లించడానికి ఒక భాగమా, లేకపోతే రియల్గానే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఎక్కువ కాబట్టి ఆ మరింత స్వాతంత్రం ఎక్కువైపోయి ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారు అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక కొండా సురేఖ నిన్న ఈ సమయానికి ఒక లెటర్ కూడా పంపించింది గాంధీ భవన్కు. సో దీనికి సంబంధించి నాకు ఎలాంటి బాధ్యత లేదు, అంటే నా కుమార్తె చేసిన దానికి నాకు సంబంధం లేదు, ఎలా మీరు నాకు పెడతారు అనేది, సంబంధం పెడతారో లేదా నన్ను బాధ్యత ఎలా చెప్పమంటారని ఆమె ఉల్టా ఒక ప్రశ్న వేసినట్టుగా అందులో లెటర్లో ఉంది. సో దీంతో ఈరోజు మొత్తం పరిణామాలన్నీ మారిపోయినాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నారు, ఈవైపు ఈ ధిక్కార స్వరాలు వచ్చినాయి, మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఆల్రెడీ ఆయన చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు ఆయన ఫైర్ అవుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ అంశం వచ్చేసి ఇవాళ ఈ సీరియస్గా తీసుకున్న మరి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అని అంటున్నారు. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది, ఆయన ఆదేశాలు లేనిది ఎవరు రారు. దాదాపు 22 మంది ఎమ్మెల్సీలు కలిసి ఈరోజు సిఎల్పిలో భేటీ అయ్యారు. వీళ్ళందరూ దాదాపు ఒక 2 గంటలు భేటీ అయిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అందరు కూడా కొండా సురేఖను చాలా విమర్శించారు. ఆమె అలా సుష్మిత మాట్లాడడానికి కారణం కొండా సురేఖ బలం చూసుకొని ఆమెతో మాట్లాడించింది, వెంటనే ఆమె రాజీనామా చేయాలి, లేదంటే పార్టీ నుంచి తీసేయాలని వీళ్ళందరూ కూడా తీర్మానం చేశారు. సో ఈ తీర్మానాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కంప్లైంట్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఫిర్యాదు, తర్వాత హైకమాండ్కు కూడా ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. సో మొత్తం మీద కొండా సురేఖను తప్పించాలనే డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. మరొక వైపు రవిచంద్ర, మామూలుగా జనరల్గా ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు పార్టీలో కొంతమందికి మద్దతు ఉంటుంది, కానీ ఇక్కడ కొండా సురేఖకు అసలు మద్దతే కనబడట్లేదు. కడియంతో గొడవ, వరంగల్ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతో గొడవ, ఆమెను సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేరు. అందరు ఇప్పుడు కొండా సురేఖ ఒకవైపు అయితే మొత్తం అందరు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒకవైపు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెతుకుతూ ఒకరిద్దరు దొరుకుతారా లేదా తెలియదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే, కొండా సురేఖను సపోర్ట్ చేసి మాట్లాడితే వాళ్ళ మీద కూడా వేటుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఎవరు కూడా సాహసం చేయట్లేదు ఆమెకు సపోర్ట్ చేయడానికి. అందరూ మోకుమ్మడి దారి చేశారు. ఇవాళ అయితే షార్ట్ నోటీస్లో 20 మంది వచ్చాము, ఇంకా 50 మంది ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం కానీ కుదరలేదని ఇవాళ మీటింగ్ చేసుకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు చెప్పారు. సో ఖచ్చితంగా కొండా సురేఖకు చెక్ పట్టే అవకాశాలు అయితే వీళ్ళ మాటలు బట్టి తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇది ఢిల్లీకి వెళ్తుంది. సో ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు. సో ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తారు. ఒకవేళ మరి కొండా సురేఖ ఒక మహిళా బీసీ నేత, ఇప్పటికే బీసీకి ప్రాధాన్యత ఇస్తామని మొన్న మనం చూసాం. పూలే విగ్రహం కావచ్చు, సర్దార్ పాపన్న విగ్రహం కావచ్చు. సో వీళ్ళ ఈ బీసీ కార్డు యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలని చూస్తూ ఉంది. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలాగున్నాయి, ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఈ ఎలక్షన్ హీట్లో భాగంగా వీళ్ళు మళ్ళీ కొండా సురేఖను కనుక తప్పిస్తే పార్టీలో నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు, కానీ బయట నుంచి కొన్ని కుల సంఘాలు, బీసీ సంఘం కావచ్చు, బీసీ సంఘాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఏమైనా విమర్శలు చేస్తారా, ఇది నెగిటివ్గా వెళ్తుందా ప్రజల్లోకి అని ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ చాలామంది అయితే అంటున్నారు కొండా సురేఖకి పెద్ద క్యాడర్ ఏం లేదు, ఉంటే అక్కడక్కడ 2-3 మండలాలు ఉండొచ్చు, కానీ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఉండే ఇప్పుడు మొత్తం అంతా జీరో అయిపోయింది అనేది కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇదంతా కూడా మనం ఒకవేళ విశ్లేషిస్తే కొండా సురేఖకు మరి ఆమె వ్యాఖ్యలకు కావచ్చు, వాళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా ఒక సినీ నటి విషయంలో కూడా మనం చూసాం, కామెంట్ చేశారు. అనవసరంగా మాటలు మాట్లాడి అది కోర్టు దాకా వెళ్ళింది, అది చాలా పెద్ద దుమారం వచ్చేది వ్యక్తిగత వ్యాఖ్యలు. సో అలాంటి విషయాలు కావచ్చు, వాళ్ళ కూతురు విషయం కావచ్చు, డైరెక్ట్ పొంగులేటి మీద మాట్లాడడం, ఇలాంటి నోరు జారే తత్వంని ఆపకపోతే, కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా అది పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది గాంధీ భవన్లో, ఇలాంటి వ్యాఖ్యలను చేసే వాళ్ళను మనం కంట్రోల్ చేయకపోతే అది పార్టీకి చాలా నష్టం అవుతుంది. ఇవాళ ఆమెను చూసి సుష్మిత చూసి ఇంకొక ఆమె మాట్లాడుతుంది, ఆమె చూసి ఇంకో ఆయన మాట్లాడతాడు. సో ఇది చాలా నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది ఒక ఆయుధంగా మారబోతుంది లోపం అనేది. కాబట్టి దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుకుంటున్నారు. అయితే దీన్ని అధిష్టానం ఏ విధంగా చూస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి లండన్లో ఉన్నాడు, మరి ఆయన త్వరలో రాబోతున్నాడు. సో వచ్చిన తర్వాత మరి
పీసీసీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అధిష్టానంతో మాట్లాడి మరి ఈమె మీద వేటు వేయాలా, క్యాబినెట్ నుంచి తప్పించాలా, తప్పిస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి, తప్పియకపోతే మరి ఎలా ఉంటాయి, ఈ బేరీజు వేసుకొని లాభమా నష్టమా అనే దాని మీద బేరీ చేసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనబడతా ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.